చిరంజీవి గారికి సంబంధించి విమర్శిస్తున్నోళ్ళు ఎవరు? ఇప్పుడు జగన్ హయాంలో పిలిచి చక్కగా భోజనం పెట్టి పంపించారు. కుటుంబం రిసీవ్ చేసుకుని ఇంటి దగ్గరికి కారు ఇంటి ఆయన వసరాలోకి వెళ్ళింది. చక్కగా భోజనం చేశారు. ఆ తర్వాత వెళ్ళారు. రెండోసారి వీళ్ళందరినీ తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో ఆ బయట నుంచి ఆ మొత్తం లోపలికి ఛాయిస్ లేదు కాబట్టి అక్కడ పార్కింగ్ దగ్గర ఆపితే దానికి ఒక రచ్చ. ఆ తర్వాతన విచిత్రమైనటువంటి ప్రచారాలు. చిరంజీవి గారే నన్ను ఎవరో అవమానించలేదు మొర్రో అన్నా సరే లేదు ఆయన అవమానించారు అన్నటువంటి మాట. ఇవాళ రోజున ఒక్కసారి సోషల్ మీడియాలో చిరంజీవి గారి గురించి బూతులు తిడుతున్న వాళ్ళు ఎవరో ఒక్కసారి చెక్ చేయండి. తిట్టింది తిట్టకుండా అట్లాగే ఎకో సిస్టమ్ ద్వారా చక్కగా ఒక నేరేషన్ తయారు చేసి చిరంజీవి గారిని విలన్గా చూపెడుతున్నది ఎవరు? ఆంధ్ర విలన్గా చూపెడుతున్నది ఎవరు? వైసీపీ వాళ్ళు ఇంకా ఒక రకంగా డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జనసేన వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు. అక్కడ తిడుతున్నది తెలుగుదేశం వాళ్ళు, తిట్టిస్తున్నది ఎవరూ లేదు వాళ్ళని. ఆయన మాట మాట్లాడింది వీళ్ళకి నచ్చలేదు. ఆయన ఏం దూషించలా ద్వేషించలేదు. ఆంధ్ర కొంచెం వెనకబడింది నంది అవార్డుల విషయంలో అన్నారు. ఎస్, జగను చేయలేదు, చంద్రబాబు చేయలేదు. అదే కదా ఆయన చెప్పింది. ఇక్కడ ఓన్ చేసుకోవడం ఎందుకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి ఇట్ట మాట్లాడతారా? ఇక్కడ అవతల మరి అక్కడ అదే స్టేజ్ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకని ఆ రోజున సపోర్ట్ చేయలేదు? అయ్యో మా బాబు గారు కూడా ఇచ్చేస్తారంటే రేపు పొద్దునని ఇవ్వబోతున్నామంటే అయిపోతుంది కదా ఒక మొక్క. దాంట్లో ఎందుకు అనవసరంగా గ్యాప్లు క్రియేట్ చేయడం? ఇప్పుడు కూటమి చక్కగా ఉంది, తెలుగుదేశం జనసేన బీజేపీ. కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ని బేస్ చేసుకుని ఇప్పుడు చిరంజీవిని తిడితే రేపు పొద్దున అది ఆ సామాజిక వర్గం లేకపోతే ఆ జనసేన వాళ్ళు సంతృప్తి పడతారా? పర్లేదులే అనేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణంగా పాపం ఆయన కాపాడుకురావడానికో లేకపోతే ఆయన సమర్థించడానికో వాళ్ళు పోస్టులు పెట్టే ధైర్యం కూడా చేయట్లేదు. సొంత అన్నని బూతులు తిట్టిస్తుంటే ఇప్పుడు తిడతంటే సమర్థించుకోలేని, ఇంతకుముందు తిట్టకపోతే తిట్టారంటూ రచ్చ చేసి సెంటిమెంట్ రాజేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిడుతుంటే సమర్థించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సొంత పార్టీ సమర్థించుకోలేని పరిస్థితిలో ఉంది. ఇది ఒక రకమైనటువంటి సున్నితమైనటువంటి సిచ్యువేషన్. కానీ పెట్టేవాళ్ళు, పోస్టులు పెట్టేవాళ్ళు ఆలోచించాలి. అనవసరం అంత ప్రార్థాంతం అవసరమా? దాంట్లో బూతులేం తిట్టలేదు. ఆయన కొంచెం వెనకబడినట్టుంది అన్నటువంటి పాయింట్. ఎస్, నంది అవార్డులు ఇవ్వలేదు కదా, మనం ఇచ్చుంటే కూడా అట్టెట్ట చెప్తారు నువ్వు అని అడగచ్చు, తప్పలేదు. 14-19 మధ్యలో ఎన్నిసార్లు ఇచ్చాం, ఏమి ఇచ్చాం? అప్పుడు జరిగిన గొడవ తర్వాత అప్పుడు ఆపేసాం కదా. 17 తర్వాత నుంచి కూడా ఆగిపోయినా ఉన్నాయి కదా. అయ్యే కదా అక్కడ ప్రస్తావించినటువంటి అంశాలు. ఏ సుదీర్ఘంగా కూడా ఆయన విమర్శించలేదు. మాట్లాడింది ఇస్తే బాగుంటుంది అన్నటువంటిదే కదా అన్నది. దానికి అంత దూషించాల్సిన అవసరం ఉంది? ఆయన ఏదో చంద్రబాబు గారి మీద కక్ష కట్టేసినట్టు, తెలుగుదేశం మీద కక్ష కట్టేసినట్టు, ప్రభుత్వాన్ని ఏదో నాశనం చేసేస్తున్నట్టు అంత మాటలు అంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? ఆలోచించుకుంటే బెటర్.